ఇగో చూస్తురా చీర కట్టుకొని అచ్చం ఆడామె లెక్కనే ఉన్న ఈ దీపుతోని రాజశేఖర్ అనే ఈయన ఆ ఇజ్రా ఇంటికాడనే ఉంటుండట. జగిత్యాల జిల్లా భీష్మనగర్ల దీపు ఇంట్లో ఉంటుంటే నేను కట్టుకున్న నా భర్తకు ఇదేం పోయే కాలం అని ఇజ్రాతోని సోపది చేయబట్టే 11 ఏళ్ళు నాతోని మంచిగానే సంసారం చేసిండు. ఇద్దరు పిల్లలకు అన్నాడు. ఇప్పుడు ఇట్లా కాబట్టి ఇదేం పాడు బుద్ధి ఎవరికన్నా చెప్పుకుందామంటే సిగ్గుపోయేటట్టు ఉన్నదని మనసు సెంచరీలిన రాజశేఖర్ భార్య లాస్య భర్త లేని జీవితం నాకెందుకని బలిమిడికి జీవి తీసుకొని చూసిందట. చుట్టుముట్టోళ్ళకి ఎరకాయ దావకానకి ఎసుకపోతే బతికి బయటపడ్డదట. అట్లా చచ్చిపోదాం అనుకుందని ఎరకయ్యి కూడా అటాకల పోయి ఆలిని అటకాయించినంత మారిపోయిందంటే ఇజ్రాకు ఈయన ఎంత మరిగిండో చూడుండ్రని కాపు కాసిన లాస్య అవ్వయ్యలు ఇజ్రా ఇంట్లో రాజశేఖర్ ఉండంగా బయటికి వెళ్లి గొల్లెం పెట్టి పోలీసులకు ఫిర్యాదు అయితే రక్షక భటులు వచ్చిండ్రు. ఇట్లా తలుపు తీసి ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయిర్రు. బంగారమూలే భార్య ఉండంగా ఇజ్రా ఇంటికి పోయి ఈయన ఏం చేస్తుండేనో సోపతిల సోపతి ఈయన చేసే సోపతి ఎసోటిదో అని అందరూ అనుమానపడుతురు. కొందరు ఆడోళ్ళు మొగోళ్ళు పెండ్లాలు మొగోళ్ళు ఉండంగా పరాయి మొగోళ్లతోనే ఆడోళ్లతోనే సాటుగా సోపతులు చేస్తుండ్రంటే ఈయననేమో ఇజ్రాతోని సోపతి చేసి ఏం చేస్తాడని అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.